అందరికీ హాయ్, వెల్కమ్ టు బాసరా నవోదయ సైనిక్ అకాడమీ గాజువాక. ఈరోజు ఈ వీడియోలో నవోదయ ఎంట్రన్స్కి సంబంధించిన అప్లికేషన్ని ఎలా అప్లై చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో నవోదయ అప్లికేషన్ని ఈజీగా మనం అప్లై చేయొచ్చు. సో ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు నేను చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీరు ఈజీగా మీ ఫోన్లోనే మీరు నవోదయ అప్లికేషన్ని మీరుగా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ వరకు చూస్తేనే మీకు పూర్తిగా అర్థమవుతుంది. చాలా సింపుల్ అనమాట. సో నవోదయ 6th క్లాస్ ఎంట్రన్స్ అప్లై చేయడానికి కావలసిన డాక్యుమెంట్స్, సో 4 డాక్యుమెంట్స్ అనేవి కావాలి. ఆ 4 డాక్యుమెంట్స్ కూడా చాలా సింపుల్ డాక్యుమెంట్స్ అనమాట. ఒకటి క్యాండిడేట్ ఫోటో, అంటే స్టూడెంట్ తాలూగా ఫోటో అనమాట. అలాగే క్యాండిడేట్ సిగ్నేచరు, అంటే స్టూడెంట్ సిగ్నేచర్ని మనం వైట్ పేపర్లో నీట్గా సిగ్నేచర్లు పెట్టించి దాన్ని ఫోటో తీసి జస్ట్ క్రాప్ చేసుకోవాలి. ఎలాగ రెక్టాంగిల్ షేప్లో క్రాప్ చేసుకుంటే చాలు. థర్డ్ వన్ పేరెంట్ సిగ్నేచర్. సో పేరెంట్ సిగ్నేచర్ని కూడాను సేమ్ వైట్ పేపర్ మీద సిగ్నేచర్ పెట్టించి ఫోటో తీసి క్రాప్ చేసుకోవాలన్నమాట దగ్గరగా. అండ్ రిజర్వేషన్ ఎవరికైనా ఉన్నట్లయితే ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఓబీసీ కానీ, ఈ మూడిట్లో ఎవరికైనా ఏదైనా మీకు రిజర్వేషన్ ఉంటే ఆ సర్టిఫికేట్ని కూడాను మీరు రెడీ చేసుకొని ఉంచుకోవాలి. సో ఇవన్నీ కూడాను డాక్యుమెంట్స్ ఫామ్లో ఉండాలి. జేపీఈజీ ఫామ్ అని అంటారు. యాక్చువల్గా మీ ఫోన్లో జేపీఈజీ ఫామ్ ఉంటుంది. ఒకవేళ మార్చుకోవాలన్నా చాలా ఈజీ, గూగుల్లో ఎలా చేయాలని కూడా నేను వీడియోలో చెప్తాను. ఇవన్నీ కూడాను 10 to 100 KB సైజులో ఉండాలంటే ఈ డాక్యుమెంట్స్ కూడాను సైజు 10 నుంచి 100 KB సైజులో ఉండాలి. ఒకవేళ దాని సైజు కానీ ఎక్కువ ఉంటే దాన్ని కంప్రెస్ చేసుకోవచ్చు అనమాట. కంప్రెస్ చేయడం అంటే ఏంటంటే సైజుని తగ్గించుకోవచ్చు అనమాట. సో ఆ తగ్గించుకోవడం కూడాను నేను ఈ వీడియోలో చెప్తాను, ఓకేనా. 5th క్లాస్ చదువుతున్న స్టూడెంట్స్ మాత్రమే, అంటే 4th కంప్లీట్ అయ్యి 5thలోకి వస్తున్న వాళ్ళు, అంటే 4th కంప్లీట్ అయ్యి 5thలోకి వచ్చిన వాళ్ళు లేదంటే వస్తున్న వాళ్ళు ఈ 6th క్లాస్ ఎంట్రన్స్కి అప్లై చేయడానికి ఎలిజిబుల్. అండ్ వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది చూసుకోండి, 2014 May 1 నుంచి 2016 జూలై 31 మధ్యలో పుట్టుండాలి. ఈ డేట్స్లో పుట్టున్న నో ప్రాబ్లం. అండ్ స్టూడెంట్ ఏ స్కూల్లో చదువుతున్నాడో, అది ఏ జిల్లాలో ఉందో అదే జిల్లాలో పేరెంట్స్ కూడాను నివాసం ఉండాలి. అంటే పర్మనెంట్ రెసిడెన్స్ అనేది సేమ్ డిస్ట్రిక్ట్లో ఉండాలి, అది ఒక కండిషను. అండ్ స్టూడెంట్కి ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు స్టూడెంట్కి ఒకవేళ లేకపోతే మీరు వెంటనే రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది తయారు చేసుకోవాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటే మీరు విఆర్ఓ దగ్గరికి వెళ్తే విఆర్ఓ ద్వారా మీకు ఎంఆర్ఓ గారు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇస్తారు. ఆ తర్వాత మనకు కావాల్సినవి మళ్ళీ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఆధార్ ఉండాలి. ఆధార్లో మనకి అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడాను వస్తాయి. నెక్స్ట్ ఫోన్ నెంబర్ ఉండాలి, దానికి ఓటీపీ వస్తుంది, చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఫోన్ నెంబర్ మ్యాక్సిమం ఆధార్తో లింక్ అయిన ఫోన్ నెంబర్ పెట్టుకోవడం ఇట్ ఈస్ బెటర్ అనమాట. నెక్స్ట్ స్టూడెంట్ తాలూకు మోల్స్ తెలిసి ఉండాలి. మోల్స్ అంటే పుట్టుమచ్చలు అనమాట. పుట్టుమచ్చలు అంటే ఎక్కడో అదే పుట్టుమచ్చ ఉంటుంది కదా, ఆ పుట్టుమచ్చ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేసుకోవాలి. నెక్స్ట్ మీడియము, ఆ స్టూడెంట్ ఏ మీడియంలో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నాడు దాని మీద క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ రిలీజియన్, సో మీకు తెలిసిందే మతం అనమాట. అలాగే 3rd, 4th, 5th క్లాసు డీటెయిల్స్ అనమాట. అంటే ఆ 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు ఎక్కడెక్కడ చదివాడు, ఏ స్కూల్లో చదివాడు, అది దాని తాలూకు అడ్రస్ ఎక్కడ ఉంది, అలాగే అది ఏ ఏరియాలో ఉంది, ఆ డీటెయిల్స్ అన్నీ కూడాను చెప్పాల్సి ఉంటుంది. అలాగే డిస్ట్రిక్టు, బ్లాక్ అంటే ఆ చదువు స్కూలు ఏ బ్లాక్లో ఉందంటే ఆ స్టూడెంట్ చదువుతున్న స్కూల్ అనేది బ్లాక్లుగా డివైడ్ చేస్తారు. మొత్తం ఆ జిల్లా మొత్తాన్ని బ్లాక్లుగా డివైడ్ చేస్తారు. ఏ బ్లాక్లో ఉందనేది తెలుసుకోవాలి. అండ్ రూరల్, అర్బన్ అనేది క్లారిటీ తెలిసి ఉండాలి. రూరల్ అంటే 3 సంవత్సరాలు, 3rd క్లాసు, 4th క్లాసు, 5th క్లాసు 3 సంవత్సరాలు కూడాను రూరల్లో చదివితే, అంటే గ్రామీణ ప్రాంతాల్లో చదివితే రూరల్ క్యాండిడేట్ అవుతాడు.
థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఏ క్లాస్ అయినా అర్బన్లో చదువుంటే అర్బన్ కేటగిరీ కింద వస్తాడు. సిక్స్త్ వన్ ఏంటంటే అపార్ నంబర్ అనేది ఉంటుంది ప్రతి స్టూడెంట్కి. ఆ తర్వాత పెన్ అంటే పర్మనెంట్ ఎడ్యుకేషన్ నెంబర్ అంటారు. ఆ పెన్ నెంబర్ ఒకటి తెలిసి ఉండాలి. అలాగే ఈమెయిల్ అనేది తెలిసి ఉంటే మంచిది. అయితే ఈ 3 కూడాను ఆప్షనల్ అనమాట. అంటే తెలవచ్చు, తెలవకపోయినా పర్వాలేదు, ఆప్షనల్ అనమాట ఈ 3 నంబర్స్. ఓకేనా? ఈ డీటెయిల్స్ అన్నీ, ఇప్పుడు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ మన దగ్గర రెడీగా ఉన్నట్లయితే మనం అప్లై చేయడానికి వెళ్ళొచ్చు. సో అప్లై చేసేటప్పుడు మీరు సింపుల్గా నవోదయ విద్యాలయకి సంబంధించిన cbscitms.rcil.gov.in ఈ లింక్ మీద మీరు క్లిక్ చేస్తే డైరెక్ట్గా అప్లికేషన్లోకి మీరు ఎంటర్ అవుతారు. మీకు ఇప్పుడు నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను. మన ఫోన్లో జస్ట్ నవోదయ విద్యాలయ సమితి అని క్లిక్ చేస్తే చాలు. నవోదయ విద్యాలయ సమితి అని మీరు టైప్ చేసి క్లిక్ చేస్తే మీకు లింక్ వస్తుంది. అయితే అఫీషియల్ లింక్ మీద మీకు ప్రజెంట్ అవ్వట్లేదు. బట్ మీకు డైరెక్ట్గా ఇక్కడ చూడండి, cbscitms.rcil.gov.in ఉంది కదా, ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా హోమ్ పేజ్లోకి మీరు ఎంటర్ అయిపోతారనమాట. సో హోమ్ పేజ్లోకి ఎంటర్ అయిపోతారు. మీరు ఫోన్లో చూసినట్లయితే ఇలా నిలువుగా వస్తాయి, ఇది తర్వాత ఇది కిందకి వస్తుంది అనమాట. ఇది లైక్ కంప్యూటర్ లాంటి డిజిటల్ బోర్డు కాబట్టి మీకు అడ్డంగా హారిజాంటల్గా కనబడతాయి అన్నమాట. జస్ట్ మీరు క్లిక్ హియర్ ఫర్ రిజిస్ట్రేషన్ ఫర్ క్లాస్ 6 అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేస్తే మనం రిజిస్ట్రేషన్కి మనం ఆ లింక్లోకి వెళ్ళిపోతాము. మీరు చూడండి, అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేటప్పటికి జూలై 29th అనేది అవుతుంది. సో ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఫాలో అవ్వాలి. అండ్ మ్యాండేటరీ ఇన్ఫర్మేషన్ అనమాట, లైక్ ఒక డిక్లరేషన్ లాంటిది. సో ప్రతి ఒక్క పేరెంట్ ఇవన్నీ కూడా తెలుసుకోవడం బెటర్ అనమాట. చాలా సింపుల్ ఏంటంటే, క్యాండిడేట్ హ్యాజ్ ఆల్రెడీ పాస్డ్ స్టడీడ్ క్లాస్ 5 ప్రియర్ టు సెషన్ 25-26. 25-26 ఇయర్ కంటే ముందు స్టూడెంట్ 5th క్లాసు చదవడం కానీ పాస్ అవ్వడం కానీ జరిగిందా అని అంటున్నాడు. సో దీనికి మనం కంపల్సరీ చెప్పాలి, నో అని చెప్పాలన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ రాసి ఉంటే మనకు అవ్వదు. క్యాండిడేట్ హ్యాజ్ అపియర్డ్ ఇన్ జేఎన్విఎస్ ఎర్లియర్. సో ఇంతకుముందు క్యాండిడేట్ జేఎన్విఎస్టి అంటే జవహర్ నవోదయ విద్యాలయ సెలక్షన్ టెస్ట్కి అప్లై చేశాడా అని అంటున్నారు. బట్ దీనికి కూడా మనం నో అని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యావ్ యూ రీడ్ ద ప్రాస్పెక్టస్, మీరు ప్రాస్పెక్టస్ చదివారా అని అడుగుతున్నారు. సో మనం కంపల్సరీ ఎస్ అని పెట్టాలి. ప్రాస్పెక్టస్ చదివిన వాళ్ళు మాత్రమే అప్లై చేయాలి. మీకు ప్రాస్పెక్టస్ చదవకపోతే ఇదిగోండి ఇక్కడ ప్రాస్పెక్టస్ డౌన్లోడ్ చేసుకోండి, చదివితే అయిపోతుంది. నెక్స్ట్, వెదర్ యువర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ రెసిడెన్స్ అండ్ క్లాస్ 5 స్టడీ సేమ్. మీ డిస్ట్రిక్టు, మీరు చదువుతున్న స్కూలు, అదే క్లాస్ 5 చదువుతున్న స్కూలు రెండు సేమ్ ఉన్నాయి, సేమ్ డిస్ట్రిక్ట్లో ఉన్నాయా అని అడుగుతున్నాడు. సో దీనికి కూడాను మీరు ఎస్ అని పెట్టాలి. నో పెడితే మీకు ముందుకు వెళ్ళలేరు. నెక్స్ట్, వెదర్ ద క్యాండిడేట్ హ్యాస్ ప్రమోటెడ్ క్లాస్ 4. సో క్లాస్ 4 నుంచి 5కి వస్తున్నాడా జూలై 31st లోపల అంటే దీనికి కూడా మీరు ఎస్ పెట్టండి. డూ యూ హ్యావ్ ఆధార్ నంబర్, మీకు ఆధార్ నంబర్ ఉందా అని అంటే ఉంది అని పెట్టాలి, ఎస్ అని పెట్టాలి. ఎస్ అని పెడితే ఆధార్ నంబరు ఎంటర్ చేయమంటారు. ఆధార్ నంబర్ని మనం ఇప్పుడు ఎంటర్ చేయాలన్నమాట. ఆధార్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాలన్నమాట. సబ్మిట్ కొడితే మనకి ఓటీపీ వస్తుంది మీ ఫోన్ నెంబర్కి. సో ఈ ఆధార్ నంబర్తో లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. సో ఆధార్ వచ్చిన వెంటనే అథెంటిఫికేషన్ అనమాట, వచ్చిందా అని అంటే ఎస్ అని పెడతారు. ఓటీపీని ఎంటర్ చేయాలన్నమాట. మీకు ఓటీపీ ఎంత అయితే వచ్చిందో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేస్తారు. ఆధార్ని ఎంటర్ చేసి సబ్మిట్ కొడతారనమాట. సబ్మిట్ కొడితే మీకు అప్పుడు ఒరిజినల్ అప్లికేషన్ అనేది మీకు ఓపెన్ అవుతుందన్నమాట. సో మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు, ఒరిజినల్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఒరిజినల్ అప్లికేషన్నే ఇప్పుడు మనం ఫిల్ చేయాలన్నమాట.
అయితే ఎవరైతే ఆధార్ నంబరు ఉండే వాళ్ళు ఉంటారో వాళ్ళకి చాలా వరకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఫిల్ అయిపోయింటాయి అనమాట. ఇదిగోండి ఓపెన్ అయ్యింది. సో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. ఆల్మోస్ట్ చూసారా, స్టూడెంట్ వాళ్ళకి డేట్ ఆఫ్ బర్త్, స్టూడెంట్ నేము, వాళ్ళ ఫాదర్ నేము, చాలా వరకు పిన్ కోడ్ నెంబరు, వాళ్ళ అడ్రస్ చాలా వరకు ఫిల్ అయిపోయింటాయి అనమాట. ఇదిగోండి ఈ ఇయర్స్, 3rd, 4th, 5th క్లాస్ సంబంధించిన ఇయర్స్ ఇవన్నీ కూడా ఫిల్ అయిపోయింటాయి. ఒకసారి ఫస్ట్ నుంచి నేను ఫిల్ చేసేస్తాను ఫాస్ట్గా. సెలెక్ట్ ద స్టేట్ అని అడిగాడు. ఫస్ట్ సెలెక్ట్ ద స్టేట్ అనమాట. సో ఏ స్టేట్లో చదువుతుందంటే ఆంధ్రప్రదేశ్ అనమాట. సో ఆధార్ నంబర్ ఆల్రెడీ మనకు వచ్చింది కాబట్టి వచ్చేస్తుంది అనమాట. నెక్స్ట్ సెలెక్ట్ ద డిస్ట్రిక్ట్. సో ఇప్పుడు ఈ స్టూడెంట్ చదువుతున్న డిస్ట్రిక్ట్ అనమాట విశాఖపట్నము. సో ఆల్మోస్ట్ వచ్చేస్తాయి అన్నమాట. సో రెసిడెన్షియల్ స్టేటు, రెసిడెన్షియల్ డిస్ట్రిక్ట్ ఇవి కూడాను ఆటోమేటిక్గా వచ్చేసాయి. నెక్స్ట్ సెలెక్ట్ ద బ్లాక్ అని వస్తుందండి. సెలెక్ట్ ద బ్లాక్ అంటే ఆ స్టూడెంట్ చదువుతున్న స్కూలు ఏ బ్లాక్లో ఉందని అడుగుతారు. సో అంటే ప్రతి జిల్లాకి కొన్ని బ్లాక్లు అనేవి ఉంటాయి. సో ఆ బ్లాక్లని ఇక్కడ మనకి అడుగుతారనమాట. సో దీని మీద క్లిక్ చేస్తే చాలా వరకు వస్తాయి. చూసారా, అనకాపల్లి, అరకు వ్యాలీ, భీమునిపట్నము, సో ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ స్టూడెంట్ చదువుతున్న బ్లాక్ వచ్చేటప్పటికి పెందుర్తి అనమాట. సో పెందుర్తి అని పెట్టాను. నెక్స్ట్ నేమ్ ఆఫ్ ది స్కూల్ అనమాట. అంటే ఇప్పుడు 5th క్లాస్ చదువుతున్న స్కూల్ పేరు అడిగాడు. మరి 5th క్లాస్ చదువుతున్న స్కూల్ పేరు నేను ఎంటర్ చేస్తాను. స్కూల్ నేమ్ అయిపోయిన తర్వాత స్టూడెంట్ క్యాండిడేట్ నేము ఆల్రెడీ వస్తుంది. నెక్స్ట్ మొబైల్ నెంబరు, అంటే క్యాండిడేట్ తాలూకు మొబైల్ నెంబరు మనకి ఎంటర్ చేయాలి. సో ఒకసారి నేను ఎంటర్ చేస్తాను. ఇవన్నీ కూడా ఫాస్ట్గా ఎంటర్ చేయాలి, కొంచెం తక్కువ టైంలో ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అంటే ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోతే నో ప్రాబ్లం. ఇది ఆప్షనల్ అనమాట. అంటే స్టార్ మార్క్ లేదు, రెడ్ స్టార్ మార్క్ ఉంటుంది. అది ఉంటేనే కంపల్సరీ పెట్టాలి, లేకపోతే అవసరం లేదనమాట. నెక్స్ట్ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి. మదర్ నేమ్ ఎంటర్ చేసిన వెంటనే ఫాదర్ నేమ్ అనేది వచ్చేసింది. నేమ్ ఆఫ్ ది గార్డెన్ ఇవన్నీ ఆప్షనల్ అనమాట. ఒకవేళ ఫాదర్, మదర్ లేకపోతే గార్డెన్ తాలూకు సంబంధించింది పెట్టాలి. నెక్స్ట్ నేషనాలిటీ ఇండియన్ వస్తుంది. ఐడెంటిఫికేషన్ మార్క్ అనమాట, అంటే పుట్టుమచ్చ, అది ముందే మీకు రెడీ చేసుకోమని చెప్పాను కదా. సో ఇది నేను ఇప్పుడు రాస్తున్నాను. సో పుట్టుమచ్చ మోల్ రాశాను. నెక్స్ట్ జెండరు మేలు, ఓకే. కేటగిరీ, ఈ స్టూడెంట్ వాళ్ళ కేటగిరీ వచ్చేటప్పటికి ఓబీసీ, సో ఓబీసీ అని పెట్టుకున్నాము. నెక్స్ట్ అడ్రస్ అదే వచ్చింది, ఆధార్తో లింక్ అయిన అడ్రస్ వచ్చింది అనమాట. నెక్స్ట్ మీడియం అడిగాడు. సో పిన్ కోడ్ కూడా వచ్చింది. మీడియం అడిగాడు. సో మీడియం వచ్చేటప్పటికి ఇంగ్లీష్ మీడియము. నెక్స్ట్ ఎస్టీడీ కోడ్, టెలిఫోన్ ఇది అవసరం లేదు, ఒక నెంబర్ పెట్టుకుంటే చాలు. నెక్స్ట్ డిజేబిలిటీ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏదైనా ఉంటే అది పెట్టాల్సి ఉంటుంది, బట్ అవసరం లేదు. ఇక్కడ రిలీజియన్ మాత్రం అవసరం. రిలీజియన్ మాత్రం హిందూయిజం అయితే హిందూయిజం, మీరు ఏదైతే అది. నెక్స్ట్ ఆధార్ నెంబర్ వచ్చింది. పెన్ నెంబరు ఇది మనకి స్కూల్లో ఇస్తారు, అది పెన్ నెంబర్, అపార్ ఐడి ఈ రెండు కూడాను ఆప్షనల్ అనమాట. అలాగే యాన్యువల్ ఇన్కమ్, పేరెంట్కి యాన్యువల్ ఇన్కమ్ ఒక సంవత్సరానికి ఎంత వస్తుంది అనేది కూడాను రాయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్ అయిపోయిన తర్వాత దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రీవియస్ స్కూల్ డీటెయిల్స్ అని 3rd స్టాండర్డ్, 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ అడుగుతున్నారు. సో 3rd స్టాండర్డ్ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ 4th స్టాండర్డ్ ఇది, 5th స్టాండర్డ్ ఇది. 3rd స్టాండర్డ్ నేమ్ ఆఫ్ ది విలేజ్ అనమాట. అంటే 3rd స్టాండర్డ్ స్కూల్ ఉండే అడ్రస్, ఆ విలేజ్ రాయాలన్నమాట. సో 3rd స్టాండర్డ్ నేమ్ ఆఫ్ ది విలేజ్ TGR నగర్. నెక్స్ట్ 4th స్టాండర్డ్ అయితే ఇక్కడ ఈ స్టూడెంట్ సంబంధించింది, మీరు ఎక్కడైతే అనుకుంటున్నారో అక్కడ మీరు చూసుకోండి. 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్ నేను ఎంటర్ చేస్తున్నాను. నెక్స్ట్ స్కూల్ నేమ్ అనమాట. 3rd, 4th, 5th స్కూల్ నేమ్ వచ్చేటప్పటికి నేమ్ ఆఫ్ ది స్కూల్ 3rd స్టాండర్డ్ ఎంటర్ చేశాను. 4th స్టాండర్డ్, 5th స్టాండర్డ్ స్కూల్ నేమ్స్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రికగ్నైజ్డా, అన్రికగ్నైజ్డా, ఆల్రెడీ రికగ్నైజ్డ్ అని వస్తుంది. స్కూల్ లొకేషన్ అనమాట, స్కూల్ ఏ లొకేషన్లో ఉంది, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రూరల్, అర్బన్ అడుగుతాడు. సో అర్బన్ అని ఎంటర్ చేయాలి. లేకపోతే 4th క్లాస్ కూడాను అర్బన్, 5th అర్బన్ అనమాట. సో ఈ స్టూడెంట్ అర్బన్ కేటగిరీకి చెందిన స్టూడెంట్ అవుతాడు. నెక్స్ట్ ఇవన్నీ డెక్లరేషన్ ఆల్రెడీ మనం పెట్టినవే, మీరు ఒకసారి చదివితే స్లోగా చదివితే సరిపోతుంది. లేకపోతే
డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తే మనకు అయిపోద్ది అనమాట. నేను ఆల్రెడీ కంప్రెస్ చేస్తాను అనమాట. కంప్రెస్ చేసిన నేను అప్లై చేసేస్తాను అనమాట, అప్లోడ్ చేసేస్తాను. సో మీకు కంప్రెస్ చేయడం ఎలాగా అనేది నేను లాస్ట్లో చూపిస్తాను, చూసుకోండి. ఎందుకంటే లేకపోతే ఈ అప్లికేషన్ అనేది ఆగిపోద్ది అనమాట. అందుకోసమనే స్టూడెంట్ తాలూకు ఫోటో ముందు అప్లోడ్ చేయమన్నారు, తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్ అప్లోడ్ చేయమన్నాడు. నాకు ఇలా చూస్ ఫైల్ అని ఉంది కదా, ఆ చూస్ ఫైల్ మీద మీరు క్లిక్ చేయగానే మీ దానికి కనెక్ట్ అయిపోద్ది అనమాట. స్టూడెంట్ తాలూకు సిగ్నేచరు నా దగ్గర ఉంది. అన్నీ కూడా చెప్పాను కదా, 10 to 100 KB ఉండాలి. నెక్స్ట్ పేరెంట్ సిగ్నేచరు అక్కడ చూస్ ఫైల్లో మీరు క్లిక్ చేయాలన్నమాట. చూస్ ఫైల్లో క్లిక్ చేస్తే మీకు మీ డేటాలో ఉండేవన్నీ కూడా మీకు వచ్చేస్తాయి. పేరెంట్ సిగ్నేచర్ని కూడాను నేను అప్లోడ్ చేశాను. అట్ లాస్ట్ కేటగిరీ సర్టిఫికేట్ని కూడాను అప్లోడ్ చేసేవాలి. ఆల్రెడీ అన్నీ కూడాను మీరు ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. కేటగిరీ సర్టిఫికేట్ని కూడాను నేను అప్లోడ్ చేశాను. సో అంతే, సేవ్ ప్రివ్యూ అని కింద ఉంటుంది, దీన్ని మనం క్లిక్ చేయాలన్నమాట. ఫాస్ట్గా చేస్తే మనకి ఏంటంటే అంతా వస్తుంది అనమాట. చూసారా ఎలా వస్తుందన్నమాట. సో ఇది ఏంటంటే రిజిస్ట్రేషన్ ప్రివ్యూ అనమాట. దిస్ ఈజ్ ఏ ప్రివ్యూ పేజ్ ఓన్లీ. అప్లికేషన్ ఇంకా యాక్సెప్ట్ అవ్వలేదు. ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది చూడండి, ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది. సో కింద ఉంటుంది అనమాట. సో ఫైనల్ సబ్మిట్ అని కొడితేనే మనకు అప్లికేషన్ యాక్సెప్ట్ అవుద్ది. దానికంటే ముందు ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి. ఏంటి మీరు పెట్టింది ప్రతిదీ కూడాను కరెక్ట్గా పెట్టారా లేదా అనేది చెక్ చేసుకోవాలి. స్టేటు, డిస్ట్రిక్ట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే స్కూల్ నేమ్, 5th క్లాస్ చదువుతున్న స్కూల్ నేము అండ్ స్టూడెంట్ నేము, లెటర్స్లో మిస్టేక్స్ ఉన్నా కరెక్షన్ చేసుకోండి. అండ్ మొబైల్ నెంబర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, లేకపోతే మళ్ళీ కమ్యూనికేషన్ ప్రాబ్లం వస్తుంది. డేట్ ఆఫ్ బర్త్, పేరెంట్ నేము అండ్ నేషనాలిటీ, మోలు, నెక్స్ట్ మేలు, స్టూడెంట్ అబ్బాయి కాబట్టి మేలు, ఓబీసీ అండ్ ప్రతిదీ కూడా మీడియం, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ రిలీజియను, ఆధార్ నెంబరు, ఇన్కము. సో ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇవన్నీ చెక్ చేసుకొని ఫైనల్గా అంతా ఓకే అనుకున్నట్లయితే ఫైనల్గా చూడండి, ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. స్టూడెంట్ సిగ్నేచర్లో పేరెంట్ సిగ్నేచర్ వచ్చేవచ్చు, పేరెంట్ సిగ్నేచర్లో స్టూడెంట్ సిగ్నేచర్, అలాగే ఏదైనా ఉన్నట్లయితే ఎడిట్ అని కొడతారు. అంటే ఏమైనా రాంగ్ అని ఉంటే ఎడిట్ అని కొడతారు. రాంగ్ లేదనుకోండి, ఇదిగోండి ఫైనల్ సబ్మిట్ అని కొట్టేస్తారు. ఫైనల్ సబ్మిట్ ముందు నో చేంజ్ ఇన్ ద పర్టికులర్స్ విల్ బి పర్మిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ అని అడిగింది. సో ఏ చేంజెస్ ఉన్నాయా అని అడిగారు. చేంజెస్ ఏం లేవు అని మనం ఓకే చెప్పాలన్నమాట. ఓకే కొడుతున్నాను. సో ఓకే కొడితే సో ఆటోమేటిక్గా మీకు ఆ అప్లికేషన్ అనేది కన్ఫర్మ్ అయిపోయినట్టు మనకి మెసేజ్ వస్తుంది. యాక్చువల్గా ఎక్కడే రావాలి, సో ఎందుకో రాలేదు. మ్యాక్సిమం స్టూడెంట్ తాలుగా ఇచ్చిన ఫోన్ నెంబర్కి మేబీ మెసేజ్ అనేది తప్పనిసరిగా వస్తుంది అనమాట. ఓకేనా. సో ఇది ఈ ప్రాసెస్ అనమాట, ఎలా అప్లై చేసుకోవాలనేది. ఓకేనా. థ్యాంక్ యూ.